యుద్ధ ప్రతిపాదికన ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు. జిల్లా కలెక్టర్ రాజశ్రీష ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాట్లతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, పట్టణ విస్తీర్ణంలో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజశ్రీష అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ విమానాశ్రయం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రమ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా రన్వే విస్తరణకు సంబంధించిన రహదారులు మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి అంశాలపై R&B, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణలో భాగంగా ప్రభావితమయ్యే వ్యవసాయ భూములకు సంబంధించి పూర్తి స్థాయి అంచనాలతో కూడిన నివేదికలను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ప్రతి అడుగులోనూ పారదర్శకత పాటించాలని అధికారులను కోరారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల విషయంలో తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరిహద్దు జిల్లా అయిన ఆదిలాబాద్ కు ఈ విమానాశ్రయం ఒక వరంలా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్పోర్టు అందుబాటులో వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి మార్గాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, 3 కోట్లు 2 బిడ్స్ 1 కోటి సార్ మీరు అది మొత్తం వచ్చేసి వాటి గారు 3 కోట్లు పెట్టారు సార్. ఈ 3 కోట్లు ఎక్కువ అవుతుంది, కానీ ఈ ల్యాండ్ యాక్విజిషన్ కొద్దిగా అకామిడేట్ కావడానికి దాని తర్వాత ఇక ఏసీ డైవర్షన్ ప్రాజెక్టు 30 crores వస్తుంది. థ్యాంక్ యూ. కాలనీ దాటిన తర్వాత బంగారగూడ నుంచి ఇటు వస్తుంది లేఅవుట్ కి కనెక్టింగ్ కదా, అంతగా తీసుకొస్తున్నాం. అంటే లేఅవుట్ కి కనెక్టింగ్ కదా, అది లేఅవుట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 18.5. దయచేసి అందరూ కూడా మీ డీటెయిల్ ఎస్టిమేట్స్ తయారు చేయడానికి వర్క్ స్టార్ట్ చేస్తారు. అదే ఏం వాటింగ్ చూపించండి ఒకసారి. చాలా కాలనీలు దొరుకుతుంది, పెద్ద సిటీగా మారబోతుంది. అంటే మనం చేసేటటువంటి ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఎవరికి ఇక్కడ ఏ పనైనా సరే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ తిరగాలి, మిగతా ప్రాసెస్ తిరగాలి, దయచేసి తెలియకండి. ఇప్పటికే చాలా కష్టపడుతుంది కలెక్టర్ గారు, మిగతా అధికారులంతా కూడా పర్టికులర్గా నేను చూస్తున్నాను కదా. నేను నా ఈ 32 సంవత్సరాల రాజకీయ జీవితం ఆఫీసర్లో ఇట్లా పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. సహజంగా ఏదైనా వస్తే సరే వస్తున్నాను పోతున్నాను అనుకుంటారు, కానీ నేను కలెక్టర్ గారికి అయితే పర్టికులర్గా ఏ రాత్రి ఏ విషయం అయినా కూడా తిరిగి కనుక్కొని మళ్ళీ నాకు మెసేజ్ పెడుతుంది. చాలా సందర్భాల్లో నాకు ఎంత ఆ ఫలితం చూసి హ్యాపీ అనిపించిందనంటే, ఇంకా కొంచెం మనం కష్టపడి పనిచేద్దాం. ఇది మనందరికీ ఒక ఛాలెంజ్. పర్టికులర్లీ సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కీలకం. మరి ఈ డిపార్ట్మెంట్ అయితే బాగా అలర్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్డీఓ గారికి నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ఆఫీసులో ఇంకేమన్నా మీకు స్టాఫ్ సంబంధించిన ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేమైనా అక్షన్ స్టాఫ్ తీసుకునే ప్రయత్నం చేయండి. మిగతా రిటైర్డ్ ఎంఆర్ఓలు, రిటైర్డ్ ఆర్డీఓలు ఎవరు ఉంటే వాళ్ళని కొద్దిగా స్పెషల్ పర్మిషన్ చేసి మన గవర్నమెంట్ నుంచి మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ కూడా రెవెన్యూలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఉదాహరణగా నర్సింగ్ రెడ్డి అటువంటి వాళ్ళు చాలా గతంలో కొన్ని ప్రాజెక్టులు హెల్ప్ చేస్తారు. అటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా కొంత వాళ్ళని అందరూ కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి సాధ్యమైనంత తొందరగా మన
జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ లో పెద్ద ప్రోగ్రాం పెట్టి దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని ఆదిలాబాద్ తీసుకొచ్చి పుణ్యశ్రీతో ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ లోపు మనం ఏప్రిల్ లోపు ఇదంతా కూడా మనం కంప్లీట్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం.